విజయవాడలో వైసీపీ రాజకీయాలు మరోసారి మారబోతున్నాయా? ఇప్పటికే జరిగిన మార్పులతో పార్టీకి బలం లేదని అధినేత భావిస్తున్నారా? దీంతో మరోసారి మార్పులకు సిద్ధమయ్యారా? వీటన్నింటికీ సమాధానం అవుననే వినిపిస్తోంది. విజయవాడ వైసీపీ పాలిటిక్స్ పై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. విజయవాడ వైసీపీ రాజకీయాలు కార్యకర్తలకు ఇబ్బందిగా మారాయి. గ్రూప్ పాలిటిక్స్ నేతల మధ్య విభేదాలు పీక్స్ కు చేరటంతో పార్టీ క్యాడర్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. వచ్చే ఎన్నికల్లో తమ నాయకుడు ఎవరో, ఎవరికి సీట్ ఇస్తారో, ఫైనల్ గా పోటీ చేసేదెవరో తెలియక గందరగోళంలో ఉన్నారు కార్యకర్తలు. టికెట్ తనదంటూ నేతలు తన్నుకుంటుంటే తాము ఎవరి వైపు ఉండాలో అర్థం కాక కార్యకర్తలు తికమక పడుతున్నారు. దీనికి తోడు ఇటీవలే రాధా రాజీనామా చేయటం పార్టీకి కాస్త నష్టాన్ని మిగిల్చింది. దీంతో విజయవాడ వైసీపీ సంక్షోభంపై ఇటీవలే సమీక్ష నిర్వహించిన అధిపతి జగన్ బెజవాడ పాలిటిక్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు, చర్యలు ప్రారంభించారు. విజయవాడలోని 3 నియోజకవర్గాల్లో పశ్చిమ నియోజకవర్గంలోనే పార్టీ పూర్తిగా డైలమాలో పడింది. ఇప్పుడున్న గ్రూప్ రాజకీయాలు అంతా ఇంతా కాదు. ప్రస్తుతం పశ్చిమ నియోజకవర్గానికి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈయనతో పాటు నియోజకవర్గంలో మరో 2 వైసీపీ నేతలు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నారు. అంతేగాక టికెట్ మనకే దక్కుతుందని జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో ఎక్కువగా ఓట్లున్న మైనారిటీ వర్గానికి చెందిన ఎంఎస్ బేగ్, తర్వాత మెజారిటీ ఓట్లున్న నగర సామాజిక వర్గం పోతిన ప్రసాద్లు వెల్లంపల్లికి తలనొప్పిగా మారాయి. ఈ ముగ్గురు వేరువేరు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది తామేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇక ఇదే నియోజకవర్గం నుంచి మరో ఇండిపెండెంట్ నేత కోరాడ విజయ్ కుమార్ కూడా పార్టీలో చేరి ఇక్కడి నుంచే పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇటీవలే ఆయన జగన్ ని కలిసి టికెట్ అడిగినట్టు తెలుస్తోంది. ఇంకా వెల్లంపల్లికి టికెట్ ఫైనల్ కాకపోవడంతో కోరాడ, పొత్తిన ప్రసాద్ కూడా టికెట్ కోసం గట్టి లాబీయింగ్ చేస్తున్నారు. అయితే కోరాడకు వెల్లంపల్లికి మధ్య విభేదాల కారణంగా కోరాడ నేరుగా వైసీపీ ముఖ్య నేతలతో టచ్లోకి వెళ్తూ టికెట్ దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ ముగ్గురిలో అధినేత ఎవరి వైపు మొగ్గు చూపుతారో అనేది విజయవాడ పాలిటిక్స్లో ఆసక్తిగా మారింది. ఇక తూర్పు నియోజకవర్గంలో పార్టీ మరింత బలహీనంగా ఉంది. అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న యలమంచలి రవి అంత యాక్టివ్గా కనిపించడం లేదనేది పార్టీ అభిప్రాయం. దీంతో పాటు రాధా తర్వాత పార్టీలోకి వచ్చిన రవి, రాధా ఇష్యూ తర్వాత పార్టీపై కాస్త అసంతృప్తిగా కనిపిస్తున్నారు. దీంతో తూర్పులో పార్టీ కార్యక్రమాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. దీనికి తోడు గ్రూపు రాజకీయాలు మెల్లమెల్లగా తెరమీదికొస్తున్నాయి. ఇక్కడ మాజీ ఇన్ఛార్జ్ బొప్పన భవకుమార్, అడపా శేషు చౌదరి గ్రూపులుగా విడిపోయారు. ఇక్కడి నుంచి ఎంవీఆర్ చౌదరి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నారు. అటు యలమంచలి రవి పార్టీలో యాక్టివ్గా లేకపోవటం, ఎంవీఆర్ చౌదరి లేదా మరెవరైనా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతల కోసం చూస్తోంది వైసీపీ హైకమాండ్. ఇక్కడ కూడా త్వరలోనే నాయకత్వం మార్చే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలతో పాటు సెంట్రల్ నియోజకవర్గం బెటర్గానే కనిపిస్తోంది. ఇక్కడ ప్రస్తుతం మల్లాది విష్ణు ఇన్ఛార్జిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. అధిష్టానం కూడా విష్ణుకు టికెట్ ఖరారు చేసింది. మొన్నటి వరకు వంగవీటి రాధాకు, విష్ణుకు విభేదాలున్నాయి. అయితే రాధా పార్టీ నుంచి బయటికి వెళ్లిపోవడంతో విష్ణుకు లైన్ క్లియర్ అయింది. దీంతో సెంట్రల్ నియోజకవర్గం పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ యాక్టివ్గా ఉన్నారు. అయితే విజయవాడ పార్టీలో ఉన్న ఈ సమస్యలపై దృష్టి పెట్టారు జగన్. ఇందుకోసం ఇటీవల జిల్లా పార్టీ సీనియర్ నేతల సమావేశంలో పార్టీ పరిస్థితిపై సమీక్షించారు.
నగరంలో ఉన్న 3 నియోజకవర్గాలను తమ ఖాతాలో వేసుకోవాలని, ఇందుకోసం అవసరమైతే మరోసారి నాయకత్వాన్ని మార్చాలని నేతలకు సూచించారు జగన్. ఈ నేపథ్యంలో మరోసారి విజయవాడ వైసీపీలో మార్పులు తప్పేలా లేవు. ఇది ఇవాల్టి ఎలక్షన్ 2019. నమస్తే.